అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులని నువ్వు దోచుకుంటున్నావు. ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవడైనా ఒకడైనా మిగులుతాడా? ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అందరినీ అడుగుతున్నాను. ఇక్కడటువంటి కడపలో ఇక్కడటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు? ఇక్కడ ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాండా. దాని గురించి ఆలోచన చేయండి. మీరు మంచి పనులు చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరచండి. కక్ష సాధింపు చర్యలు మానుకోండి. వీలైతే మంచి చేయండి. మంచి చర్యలు ఎవడు చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతాను చెప్పు? మహా అయితే 2 కొడతారు, 5 మంది భయపడతారు, 10 మంది భయపడతారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? ఈరోజు 4 రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో. బట్ ఎప్పటికీ ఇట్లా ఉండదు. నేను చూసిన రాజకీయాలు ఎప్పుడూ రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు. నేను చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశా. ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు నిజంగా అంతో ఇంత డెవలప్మెంట్ జరిగింది. ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? 2024 నుంచి ఈ 1 సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటి ఏదన్నా ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు 1000 రూపాయలు పెంచినావు. 1000 రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక 60 లక్షల మందికి పెన్షన్ పెంచిండొచ్చు. కానీ ఈ రోజు వరకు 2024లో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా? దాదాపు 4-5 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉండే. ఆ చనిపోయిన వాళ్ళైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగినావా? ఇవాళ సో నువ్వు గొప్పగా చెప్పుకుంటావు పెన్షన్ పెంచినా అంటున్నావు. అది ఉపయోగం లేదు. ఇంకొకటి రెండవది